వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ అండి, ఈరోజు అయితే మీకు ఒక మంచి కర్రీ చూపిస్తానండి. ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. అరటికాయతో ఒక ఎగురు కర్రీ చేసి చూపిస్తాను. చూడండి, మీకు చూపిస్తున్నాను. ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, ఒక పెద్ద టమాటా అండి. ఒక టమాటా, ఒక అరటికాయతోటి కర్రీ చక్కగా మనకి చపాతీలోకి అలాగే రైస్లోకి చాలా బాగుంటుంది. రైస్ కనుకోండి పక్కన టమాటా రసం పెట్టారంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. సింపుల్గా చేసుకోవచ్చండి. అరటికాయ తినని పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా చక్కగా తినేస్తారండి. నేను అరటికాయని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇలాగా సాల్ట్ వేసిన వాటర్లో వేసి ఉంచానండి. సాల్ట్ వేసిన వాటర్లో ఉంచితే ముక్క నల్లగా అవ్వకుండా తెల్లగానే ఉంటుంది. ఒక కళాయి పెట్టేసుకున్నాను. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. ఓ 1/2 స్పూన్ జీలకర్ర వేసాను. అలాగే కొంచెం కరివేపాకు వేసానండి. కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసానండి. ఉల్లిపాయ కూడా చక్కగా మగ్గుతున్నప్పుడు పచ్చిమిర్చి వేసాను. చూడండి, ఇవి కాస్త మగ్గిపోయినాయి కదా. ఇంక ఇప్పుడు మనం అరటికాయ ముక్కలు వేసేసుకుందాం అండి. ఈ విధంగా కొంచెం మీడియం సైజులో కోసుకుంటే బాగుంటాయండి. ఇక ఇవి మనం వీటిని కూడా వేసేసి కలిపేసుకుందాం అండి. ఈజీగా చేయొచ్చండి. మనం బంగాళదుంప టమాటా ఎలా ఉంటుందో దానికంటే ఇది చాలా బాగుంటుంది. చూడండి, ఇవి వేసేసుకున్నాను. ఇవి కూడా కలిపేద్దాం. ఇవి కాస్త మగ్గుతున్నప్పుడే టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఒక పెద్ద టమాటా తీసుకున్నానండి, లేదా మీకు 2 చిన్న టమాటాలు తీసుకొని కట్ చేసుకున్నా సరిపోతుంది. ఇది పెద్ద సైజు టమాటా కాబట్టి నేను ఒకటే వేసాను. చూడండి, ఈ విధంగా వేసేసుకుందాం. మనం చపాతీ చేస్తాం కదా, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. మసాలా దోశ వేస్తారు కదండి, ఆ దోశకు కూడా బాగుంటుంది. ఆ దోశ పైన వేయడానికి గురిలాగా చాలా టేస్టీగా ఉంటుందండి. సాల్ట్ వేసేసుకొని ఇలా కలిపేసి మూత పెట్టేద్దామండి. టమాటా మగ్గిపోతుంది, అలాగే అరటికాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోతాయి. చూడండి, మీకు తీసి చూపిస్తాను. ఈ విధంగా అయిపోయింది కదా. చూడండి, ఇలా అయిపోయింది. ఒకసారి కలిపేసుకొని దీనికోసం 1/2 స్పూన్ అంతా పసుపు వేసుకుందామండి. కారం మీకు రుచికి సరిపడంత కారం వేసుకోండి. చూడండి, నేనైతే 1/2 స్పూన్ వేసుకున్నాను. ఒక్క అరటికాయతో చేస్తున్నాను కాబట్టి. ఇది నేను చపాతీకి అయితే నేను సర్వ్ చేశానండి. రైస్లో కూడా చాలా బాగుంటుంది. చపాతీ కోసం కాబట్టి ఒక్క అరటికాయతో చేశాను. 1 స్పూను గరం మసాలా పేస్ట్ ఉందనుకోండి ఇంట్లో, అది వేసుకోండి. అది లేదనుకోండి పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ అయినా 1 స్పూన్ వేసుకోండి. ఇలా వేసేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోండి. అంటే మనం మసాలా పేస్ట్ వేసాం కదండి, కాస్త ఉడికితే బాగుంటుంది. ఇది వేసి ఒకసారి కలిపేసి కాస్త కసూరి మేతి వేసుకున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే, నా దగ్గర ఉంది కాబట్టి వేశాను టేస్ట్ కోసం. చూడండి, ఇది కాస్త వేసేసి ఒకసారి కలిపేసి చూడండి, ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు మనకి ఉప్పు తగ్గిన కాస్త ఉప్పు వేసుకోండి. ఇది కూడా మన అరటికాయ కూడా ఉడికిపోయింది కదా. మూత పెట్టేసి కొంచెం దగ్గరికి అయ్యే వరకు ఉంచుకుందామండి. రైస్లో కనుకోండి ఈ విధంగా దించేసేయచ్చు. నేను ఇంకా మనకి చపాతీలో కాబట్టి దగ్గరగా చేశాను. కాస్త కొత్తిమీర కట్ చేసేసుకొని సన్నగా ఇందులో వేసేసుకోవడమే. చూడండి, ఉడుకుతున్నప్పుడే కొత్తిమీర వేసేసుకొని ఇక పొయ్యి కట్టేసేయడమేనండి, అయిపోయింది. ఇక ఏదైనా సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసేయడమే. చాలా ఈజీ అండి, సింపుల్గా కూడా చేసుకోవచ్చు. అరటికాయ కూర చాలా టేస్టీగా వచ్చింది, ట్రై చేయండి.